హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1425. ఈరోజు డేట్ జూలై 26, 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డీలో నేను మీకు 3 డీల్స్ చెప్తాను. ఒకటి, అజియోలో బ్రాండెడ్ టీషర్ట్స్ మీకు 85 రూపీస్కి వస్తుంది ఈచ్. కాకపోతే ఇక్కడ మీకు సమ్ ఆఫ్ ది ఆర్డర్స్ కలిపి మీకు 1999 రూపాయలు మినిమం చేస్తేనే మీకు ఈ ప్రైస్కి వస్తుంది. ఒక కూపన్ కూడా అప్లై చేయాలి. అండ్ దీంట్లో టీషర్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి, రేటింగ్ కూడా మంచిగానే ఉన్నాయి. ఒకసారి చూడండి. మీకు ఒకవేళ ఫ్రెండ్స్ కలిసి తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది చాలా యూజ్ అవుతుంది. 85 రూపీస్ పర్ టీషర్ట్ అంటే చాలా రీజనబుల్ అనమాట. సో మంచిగా ఒక లుక్ అయితే వేయండి, మీకు నచ్చితే తీసుకోండి. అండ్ రెండోది, అజియోలో బ్రాండెడ్ ఫుట్వేర్, ఇవి టాప్ బ్రాండ్వి. స్కెచర్స్ కావచ్చు, పూమా కావచ్చు, నైకీ కావచ్చు, అడిడాస్ కావచ్చు, ఇంకా చాలా రకాల బ్రాండెడ్ ఫుట్వేర్ మీద మాత్రం భయంకరమైన డీల్స్ ఉన్నాయి అండ్ సూపర్గా ఉన్నాయి. జస్ట్ 1000 రూపాయల దగ్గర నుంచి బ్రాండెడ్ షూస్ స్టార్ట్ అవుతున్నాయి. స్కెచర్స్ అయితే 4000 దాకా ఉండేవి, 1400, 1300 దగ్గర వస్తున్నాయి. ఎక్సలెంట్గా ఉన్నాయి. నేను లాస్ట్ మంత్లో కూడా ఇలా ఆఫర్ పెట్టినప్పుడు 3 సెట్లు కొన్నాను స్కెచర్స్వి. చాలా బాగున్నాయి, నేను ఆల్రెడీ వాడుతున్నాను. సూపర్గా ఉన్నాయి. ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి, చాలా మంచి డీల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ మూడవది, ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. అండ్ దీన్ని మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. దట్ ఎండ్ ఆఫ్ ది డే డెసిషన్ మీది. OnePlus 10 Pro మొబైల్ దగ్గర 60,000కి లాంచ్ అయింది. అండ్ ఇది ఇప్పుడు మీకు అరౌండ్ 28 లేదంటే 27, 29 ఇలా వస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో. చాలా మంచి ప్రైస్లో ఉంది. కాకపోతే ఇది దాదాపు 2 years బ్యాక్ ఫోను. పాయింట్ నెంబర్ 1. అండ్ ఈ ఫోన్కి గ్రీన్ లైన్ ఇష్యూస్ మీద మాత్రం OnePlus సర్వీస్లో ఎలాంటి కంప్లైంట్స్ అయితే నాకు కనిపించలేదు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి, ఇది OnePlus సర్వీస్ సెంటర్కి సంబంధించిన స్క్రీన్ షాట్. రీప్లేస్మెంట్ కూడా OnePlus 10 Pro మొబైల్ ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. అలా అని దీనికి గ్రీన్ లైన్ ఇష్యూ రాదు అని నేను ఇక్కడ రాసి ఇవ్వట్లేదు. అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే డెసిషన్ మీది. ఇక్కడ నాకు డీల్ కనపడింది, ఈ డీల్ చాలా వర్త్ అనిపించింది, అది మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. కొనుక్కోవాలా లేదా, రిస్క్ తీసుకోవాలా లేదా అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీ ఒపీనియన్ మాత్రమే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నొక్కి ఒక్కాడిస్తున్నాను నేను. సో ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా కొంచెం సబ్స్క్రైబర్లు ఇంప్రూవ్ అయ్యేలాగా కొంచెం చిన్న సపోర్ట్ అయితే చేయండి. ఇక ఈరోజు మన టెక్ న్యూస్ అయినా చూసేద్దాం. ఫస్ట్ మనకి పోకో నుంచి. పోకో ఫైనల్గా ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేస్తుంది. యాక్చువల్గా ఆల్రెడీ లాంచ్ అయిన ఫోన్లోనే ఒక స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చింది. ఇది డెడ్పూల్ కొలాబరేషన్తో తీసుకొచ్చిన పోకో డెడ్పూల్ స్పెషల్ ఎడిషన్ అనమాట. సో పోకో F6లో ఓన్లీ టాప్ మోడల్లో మాత్రమే ఈ వేరియంట్ ఉంటుంది. 12GB ప్లస్ 256GB మోడల్లో. సో దీంట్లో మీకు వీళ్ళు ఏమి ఇస్తారంటే ఒక స్పెషల్ బాక్స్ ఇస్తారు, పెద్దగా ఉంటుంది. అండ్ దీంట్లో మీకు పోకో డెడ్పూల్కి సంబంధించిన కొలాబరేషన్ స్టిక్కర్లు కావచ్చు, ఛార్జరు, కేబుల్, సిమ్ టూలు ఇవన్నీ వాళ్ళ థీమింగ్తోనే ఉంటాయి. కేస్ ఇవన్నీ కూడా వాళ్ళ థీమింగ్తోనే ఉంటాయి. అండ్ ఈవెన్ మీకు ఫోన్ బ్యాక్ సైడ్ కూడా వాళ్ళ థీమింగ్తోనే ఉంటుంది. చూడటానికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఖచ్చితంగా కేసు వేస్తారు, అది వేరే విషయం. కాకపోతే ఇది ఒక స్పెషల్ ఎడిషన్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు. 29,999 ఉంది. సో టాప్ మోడల్ కాబట్టి ఒకవేళ మీకు పోకో ఫోన్ తీసుకోవాలనుకుంటే దీన్ని చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఈ ఫోన్ నాకు కనిపించింది. అండ్ ఇది బేస్ మోడల్స్లో అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కూడా మనకి పోకో నుంచే పోకో వాళ్ళు వెరీ సూన్ ఒక బడ్జెట్ 5G మొబైల్ని తీసుకురాబోతున్నారు. దీని పేరు పోకో M6 Plus 5G అనమాట. ఈ ఫోన్ ఆల్రెడీ రీసెంట్గా లాంచ్ అయిన రెడ్మీ 13 5G ఉంది కదా, దానికి సంబంధించిన రీబ్రాండెడ్ వర్షన్ అనమాట. వాళ్ళు అరౌండ్ 12,000కి ఏమో లాంచ్ చేస్తారు. సో వీళ్ళు ఒక 1000 రూపాయలు తక్కువగా లాంచ్ చేస్తారు. ఎందుకంటే పోకోకి రెడ్మీకి ఉన్న మార్కెట్ వాల్యూస్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఒక 1000 రూపాయలు తక్కువకి వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళ ఫోన్స్ కోసం వచ్చేది One UI 7.0కి సంబంధించిన లైవ్ స్క్రీన్ షాట్స్ ఈరోజు లీక్ అయిపోయినాయి. ఇది Android 15 బేస్డ్ UI అనమాట. ఇది ప్రజెంట్గా టెస్టింగ్లో మాత్రమే ఉంది. దీనికి సంబంధించిన గ్లోబల్ బీటా ప్రోగ్రామ్ కూడా ఇంతవరకు ఏమీ అనౌన్స్ కాలేదు. నాకు తెలిసి ఇది సెప్టెంబర్ ఆ టైంలో మనకి బీటా ప్రోగ్రామ్ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన ఫస్ట్ స్క్రీన్ షాట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇది iOS 18+ HyperOSకి సంబంధించిన కొలాబరేషన్ కాంబినేషన్ లాగా కనిపిస్తూ ఉంది. మిక్సర్ పొట్లం లాగా ఉంది. కాకపోతే One UI మెయింటెనెన్స్, One UI ఆప్టిమేషన్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. HyperOSతో కంపేర్ చేస్తే అది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ వాళ్ళ ఆప్టిమేషన్ దీనికి అసలు ఎక్కడ సంబంధం అయితే ఉండదు. కానీ చూడటానికి డిజైన్స్, థీమింగ్ మాత్రం చూడటానికి మాత్రం iOS అలాగే HyperOS డిజైన్స్ లాగా కనిపిస్తూ ఉంది. దీని మీద మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు
ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ స్పెషల్ ఎడిషన్ ఐఫోన్ SE 4లోను, అలాగే నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ సిరీస్ అంటే మీకు ఐఫోన్ 17 సిరీస్లో కూడా ఏవైతే 5G మోడమ్స్ ఉంటాయో ఈ 5G మోడమ్స్ అనేవి ఇక మీద వీళ్ళు క్వాల్కమ్ సంబంధించిన 5G మోడమ్స్ని వాడకూడదని డిసైడ్ అయ్యారు అనుకుంటా వీళ్ళు. అందుకని వీళ్ళ ఓన్ 5G ఇన్ హౌస్ 5G మోడమ్స్ని వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అవి వాటితో పాటే వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్గా బయానిక్ చిప్స్లో కూడా మనకి 5G మోడమ్స్ క్వాల్కమ్కి సంబంధించినవి వాడతారు కదా. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ఓన్ ఇన్ హౌస్ 5G మోడమ్స్ని వీళ్ళు వాడబోతున్నారట. నెక్స్ట్ మనకి రియల్మీకి సంబంధించిన అప్కమింగ్ ఫోన్ సిరీస్ రియల్మీ 13 Pro సిరీస్కి సంబంధించిన ప్రీ ఆర్డర్ అనేది ఈరోజు స్టార్ట్ అయిపోయింది. మీరు ప్రీ ఆర్డర్ చేసుకుంటే మీకు వచ్చే లాభాలు ఏంటంటే ఒక 3,000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ప్లస్ అడిషనల్ 1 year పాటు వారంటీని వీళ్ళు ఇప్పుడు ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఇవ్వబోతున్నారట. సో ఇది ఇంట్రెస్టింగ్, 1 year అడిషనల్గా ఇస్తారు వీళ్ళు. అయితే రియల్మీ 13 Pro సిరీస్ నేను ఆల్రెడీ వాడుతున్నాను. సో మీకు మేజర్గా వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే కెమెరాలో మాత్రం చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా చేస్తారు. కెమెరాలు చాలా బాగున్నాయి అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ మారిపోయింది. ఈసారి మీకు గ్లాస్ ఫినిషింగ్తో వస్తుంది. చూడటానికి మాత్రం ఫోన్ చాలా బాగుంది, ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. కానీ మీకు ప్రాసెసర్ మాత్రం ఈసారి అప్గ్రేడ్ అయితే చేయలేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 2 ఫోన్స్ కూడా మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తోనే రాబోతున్నాయి, లాస్ట్ ఇయర్ వెర్షన్ లాగానే. సో కెమెరాలో ఓన్లీ ఇంపార్టెంట్గా వీళ్ళు ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే కెమెరా ఇంప్రూవ్మెంట్స్ మాత్రమే చేశారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే రియల్మీ వాళ్ళు ఇదే ఈవెంట్లో ఒక వాచ్ని ఇస్తాబోతున్నారు, వాచ్ S2 అని చెప్పి. అలాగే ఒక బడ్స్ని కూడా తీసుకురాబోతున్నారు T310 అని చెప్పి. సో ఇది నాకు తెలిసి బడ్స్ 6 సంబంధించిన రీబ్రాండెడ్ వెర్షన్ అయ్యి ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇదైతే వీళ్ళు తీసుకురాబోతున్నారు ఇదే ఈవెంట్లో. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి టెక్ క్విజ్ అనమాట. టెక్కి సంబంధించిన విషయాలు మీకు ఎంతవరకు తెలుసు అనేది ఒక క్విజ్ యాప్ ఇది. సో ఇది ఫ్రీగా ఉంది ఈరోజు. యాక్చువల్గా రెగ్యులర్గా అయితే 210 రూపాయలు, ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. దీంట్లో రెగ్యులర్గా క్విజ్ క్వశ్చన్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి అనుకుంటా. సో 210 రూపీస్ యాప్ ఇది ఫ్రీగా ఉంది. మీకు నచ్చితే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని గేమ్ ఆడి చూసుకోండి, పజిల్ ఆడి చూసుకోండి, మీకు నచ్చితే వాడుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.